నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 9, 2025 అనగా ఆదివారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, పరిహారాలు ఏమిటనేది మనం పరిశీలిద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో చివరి భాగంలోకి వచ్చేశాడు. రాత్రికి సింహరాశిలో ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, గురుడు మిథునంలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గతంలో ఉన్న ఒత్తిడి పోయి ప్రశాంతమైన వాతావరణం ఉండబోతోంది. ఆస్తి లేదా వాహన సంబంధమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు అన్ని ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా శుభ సూచకంగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం నాడు సూర్య భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్వామి వారికి నీరును అర్ఘ్యంగా సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది సూర్యోదయ సమయంలో చేసినట్టయితే ఈ రోజంతా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు జపించుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణ యోగం కనబడుతోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న ఒప్పందాలు కానీ, భాగస్వామి వ్యాపారాలు కానీ కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా కోర్టు పరంగా కానీ, లేదంటే ఏదైనా ఒప్పంద పత్రాల మీద కానీ, ఏ పేపర్ల మీదైనా ఒప్పంద పత్రాలు ఇట్లాగా ఏదైనా మీరు చేసుకున్నట్టయితే అంటే సంతకాలు పెట్టుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, దానికి సంబంధించినటువంటి సమాచారం కానీ ఈరోజు పూర్తిగా తెలుసుకుని సంతకం పెట్టే ప్రయత్నం చేయండి. ఇబ్బందికరంగా ఉన్నట్టయితే కనుక తదుపరికి వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. కాదు మాకు ఒప్పందాలు అయిపోయినాయి ఇంకా మేమేమీ చెయ్యలేము అని అనుకున్నప్పుడు పెద్దల యొక్క పర్యవేక్షణలో సాక్షిని పెట్టుకుని ఒప్పందం చేసుకునేటట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారము పంచదార లేదా పాలు, తేనె ఈ మూడిట్లో ఏదైనా లేదా ఈ 3 దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనలాభం సంభవిస్తుంది. మిత్రులు, బంధువులు సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, స్థాన చలనాలు అనేవి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, చేయడం కుదరలేదు మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల విపరీతమైన భావోద్వేగాలకు లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. కోపం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ ఈ రోజు అస్సలు పెట్టకండి. ఓర్పుని వహించే ప్రయత్నం చేసుకోండి. నిర్ణయాలు కొద్దిగా తీసుకోవాలి తప్పదు అని అనుకున్న వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. కుదిరితే కనుక తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొంత నష్టపోయే అవకాశము ధనపరంగా కావచ్చు, పత్రాల పరంగా కావచ్చు, కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా సంతోషకరంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి ఉదయం పూట పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, నీలి రంగు. ఈ 2 రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలను కనుక ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు ఏ కార్యమైనా సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి రాత్రి తర్వాత చంద్రుడు మీ రాశిలోకి వస్తాడు. అనగా సింహరాశిలోకి రాత్రి సమయంలో చంద్రుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఉత్సాహం పెరగడంతో పాటు స్నేహితుల నుంచి ఒక శుభవార్త మీకు రాత్రి సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాత్రి సమయం అనగా అర్ధరాత్రి సమయం కాదు, 6 తర్వాత నుంచి అంటే
ప్రదోష కాలం తర్వాత నుంచి అర్ధరాత్రి సమయం లోపు వరకు రాత్రిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలోనే సింహరాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు వస్తాయి, అమలు పరిచే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసి సూర్య గాయత్రి మంత్రాన్ని జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు. ఈ రెండు రంగులు కలిపినటువంటి లేదా విడివిడిగా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త ప్రణాళికలు ఆచరణలోకి వస్తాయి. నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. కానీ కొంత ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగా వ్యయాలు కానీ, మోసపోవడం కానీ లేదా ధనపరంగా కావచ్చు, డాక్యుమెంట్స్ పరంగా కూడా కావచ్చు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా అమ్మవారి పూజ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంటే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా పని మీద కానీ లేదా కార్యం కానీ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కించిత్ అహంకారం కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ అహంకారం వల్ల ఇబ్బంది పాలయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత కంట్రోల్డ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. విస్తరణకు అనువైన సమయము. పెట్టుబడులకు కూడా చాలా చక్కగా ఉంది. ఆ దిశగా వ్యాపారస్తులు ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కీలకమైన పదవిని పొందేందుకు మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రదేవుడికి నవగ్రహ ఆలయంలో శుక్రదేవుడికి తెల్లని పుష్పాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఏ పని మీద వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీకు కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి చాలా షార్ప్ గా పనిచేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు మీకు భవిష్యత్తులో లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆస్తి విషయంలో శుభ ప్రారంభము. కొనుగోలు చేసుకోవాలన్నా లేదా స్థిరచరాస్తులను పొందాలన్నా, కోర్టు కేసులకు వెళ్ళాలన్నా, వాయిదాలు వేసుకోవాలన్నా ఇలాగ ఏదైనా మీరు ఈ రోజు ఆలోచన చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీ మాటకు మీకు ఆదరణ పెరగడము, ఆకర్షణ పెరగడము, సంతోషం పెరగడము, మీరు ఉన్న రంగంలో మీకు ప్రయారిటీ పెరుగుతుంది. అంటే మీ పట్ల గౌరవ మర్యాదలు, మీ మాటకు విలువ పెరగడంతో పాటు మీరు అనుకున్న పనులు సజావుగా జరిగేటట్టుగా గోచరిస్తోంది. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, భూమి, స్థిరచర ఆస్తులు కలిసి వచ్చే దిశగా కనబడుతోంది. దీంతో పాటు వస్తు వాహనాలను కూడా కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచనలు గోచరిస్తున్నాయి. ఎవరైనా ఉంటే ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము శుక్రదేవుడిని ఆరాధించడంతో పాటు పంచదార కానీ బెల్లాన్ని కానీ నివేదన చేయడంతో పాటు మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడి పేరు చెప్పి పంచదార కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. శుక్రగ్రహ సంబంధిత దోషాలు తెలిసి కానీ తెలియక కానీ మీ జాతకంలో ఉండి ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి.
ఈ రాశి వారికి శనిదేవుడు వక్ర స్థితి వల్ల, వక్ర సంచారం చేయడం వల్ల మీకు పనులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓర్పుతో కొనసాగితే కనుక సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ ఇద్దరికీ కూడా ఈ రోజు అనుకూలమైన లేని స్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వుల నూనెను దీపంగా పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు లేదా నీలి రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ పని మీదైనా కానీ, ఏ కార్యం మీదైనా కానీ వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమయ్యేటట్టుగా గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో ఉన్న వారికి గుర్తింపు పెరగడంతో పాటు గత కొంతకాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, లేదా ప్యాకేజ్ పెరగడం కావచ్చు, లేదా అంటే బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అన్నమాట, ఇవి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి వారు ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది. దీంతో పాటు మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కీలకమైన స్థానాన్ని అధిరోహించేందుకు ఈ రోజు సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని ప్రభావం తగ్గి ఆర్థికంగా మెరుగుదల వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఆధ్యాత్మిక ఆలోచనలు, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొద్దిగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, తులసి దళము శ్రీమన్నారాయణుడికి సమర్పించి దేవాలయంలో కావచ్చు, మీ గృహంలో కావచ్చు, ఆ స్వామివారికి తులసి దళాలతో మీ యొక్క కష్టం కానీ లేదా సమస్య కానీ చెప్పుకుని చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి స్వామివారికి తులసి దళాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు సమగ్ర సమాచారం ఏంటంటే కనుక మేష, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశుల వాళ్ళకి అత్యంత శుభదాయకంగా ఈ రోజు గోచరిస్తోంది. అయితే మకర, తులా రాశుల వాళ్లకు కొంత సహనం పాటించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేష, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.